మెగానే టీవీ పార్లమెంటుకు మహిళా రిజర్వేషన్ల బిల్లు 16 నుంచి ప్రత్యేక సమావేశాల నిర్వహణ ఉభయ సభల్లో బిల్లుపై మాట్లాడనున్న అమిత్ షా ఇప్పటికే బిల్లుకు మద్దతు తెలిపిన తెలంగాణ సర్కార్ మహిళా రిజర్వేషన్ల పెంపుతో బీజేపీకి కలిగే లాభాలేంటి మహిళా రిజర్వేషన్ల బిల్లుతో దేశ రాజకీయాలు కలిగే మార్పులేంటి ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న రాష్ట్రాల వాదనలు ఏంటి మెగానే టీవీలో తెలుసుకుందాం. మహిళా రిజర్వేషన్ బిల్లు భారత పార్లమెంటు చరిత్రలో ఒక సుదీర్ఘ పోరాటంగా మిగిలిపోయింది. ఎంతో మంది మహిళా నేతలు చట్టసభల్లో తమ గళం వినిపించేందుకు దశాబ్దాల పాటు నిరీక్షించారు. అనేక ప్రభుత్వాలు మారినా ఈ బిల్లు ఆమోదం పొందడం అనేది ఒక కలగానే ఉండిపోయింది. తాజాగా ఈ కల సాకారం కావడంతో దేశవ్యాప్తంగా మహిళా లోకంలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఇది కేవలం చట్టం మాత్రమే కాదు, సామాజిక సమానత్వం దిశగా వేసిన ఒక బలమైన అడుగు. అయితే ఈ చారిత్రక విజయం వెనుక ఉన్న రాజకీయ క్రెడిట్ కోసం పార్టీల మధ్య పోటీ మొదలైంది. ఈ పరిణామం భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక కీలక మలుపుగా నిలిచిపోతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఒక భారీ రాజకీయ అస్త్రంగా తెరపైకి తీసుకొచ్చింది. మహిళా ఓటర్ల మద్దతును సంపూర్ణంగా పొందేందుకు ఇది ఒక సువర్ణ అవకాశంగా బీజేపీ భావిస్తుంది. జాతీయ స్థాయిలో తన ఇమేజ్ను మరింత బలపరుచుకోవడానికి ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుంది. కేవలం మాటలతో కాకుండా చట్టంతో మహిళా సాధికారితను చాటి చెప్పామని కేంద్రం వాదిస్తుంది. ఈ ఎత్తుగడ రాబోయే ఎన్నికల్లో పార్టీకి ఒక రక్షణ కవచంలా మారుతుందని అంచనా వేస్తున్నారు. అయితే బిల్లు ఆమోదం పొందినంత వేగంగా అమలు కూడా జరగాలని విపక్షాలు కోరుతున్నాయి. రాజకీయ చదరంగంలో మహిళా శక్తిని ఒక ప్రధాన భాగం చేయడంలో కేంద్రం విజయం సాధించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా రిజర్వేషన్ల పట్ల తమ మద్దతును తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మహిళలకు సరైన వాటా దక్కాలని ఆయన కోరుతున్నారు. ఈ బిల్లును స్వాగతిస్తూనే అందులో ఉన్న కొన్ని లోపాలను ఆయన ధైర్యంగా ఎండగట్టారు. ముఖ్యంగా వెనుకబడిన వర్గాల మహిళలకు ఇందులో ప్రాధాన్యత ఉండాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. తన రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యతను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. రాజకీయాల్లో మార్పు రావాలంటే మహిళలు నిర్ణయాధికారంలో ఉండాలని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే దక్షిణాది హక్కుల కోసం కూడా పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన అనే నిబంధన ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు పెద్ద ఆందోళనగా మారింది. జనాభా నియంత్రణలో అద్భుత ఫలితాలు సాధించినందుకు మాకు శిక్ష వేస్తున్నారా అని నేతలు ప్రశ్నిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గిపోయే ప్రమాదమూ ఉంది. దీనివల్ల ఉత్తరాది రాష్ట్రాల రాజకీయ ఆధిపత్యం పెరిగి సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుందని భావిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు ఈ నిబంధనలను జోడించడం వెనుక ఉన్న మర్మం ఏంటని విపక్షాలు అడుగుతున్నాయి. అభివృద్ధిని ప్రామాణికంగా తీసుకోకుండా కేవలం జనాభాను చూడటం అన్యాయమని రేవంత్ రెడ్డి వాదిస్తున్నారు. ఈ సీట్ల విభజన అంశం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఒక పెద్ద వివాదంగా మారుతోంది. చట్టం ఆమోదం పొందినా దాని అమలుకు ఉన్న అడ్డంకులు మహిళల్లో కొంత నిరాశను మిగిల్చాయి. జనాభా గణన మరియు సీట్ల విభజన పూర్తయిన తర్వాతనే రిజర్వేషన్లు అమలవుతాయనే నిబంధన ఉంది. దీనివల్ల మహిళలు తమ హక్కుల కోసం మరికొన్ని ఏళ్లు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక మంచి చట్టాన్ని చేసి దాని అమలును వాయిదా వేయడం వెనుకున్న రాజకీయ కోణం ఉందని విమర్శలు వస్తున్నాయి. తక్షణమే అమలు చేసే అవకాశం ఉన్నా సాంకేతిక కారణాలు చూపడం సరికాదని విపక్షాలు అంటున్నాయి. ఎన్నికల ముందు ప్రజలను ఆకర్షించేందుకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కాలయాపన వల్ల మహిళా సాధికారత అనే లక్ష్యం నెరవేరడం ఆలస్యం అవుతుంది. మహిళా రిజర్వేషన్లలో వెనుకబడిన తరగతుల మహిళలకు ప్రత్యేక కోటా ఉండాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుంది. సామాజిక న్యాయం జరగాలంటే అట్టడుగు వర్గాల మహిళలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని రేవంత్ రెడ్డి కోరుతున్నారు. కేవలం సంపన్న మరియు అగ్రవర్ణాల మహిళలే చట్టసభలకు పరిమితం కాకూడదని ఆయన వాదన. ఓబీసీ మహిళలకు వాటా లేకపోతే ఈ చట్టం పూర్తి స్థాయి ఫలితాలను ఇవ్వలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. కులగణన జరిపి దానికి అనుగుణంగా సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతుంది. ఈ అంశంపై దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతీయ పార్టీలు కూడా తమ మద్దతును తెలుపుతున్నాయి. సామాజిక సమతుల్యత దెబ్బతినకుండా చట్టాన్ని సవరించాలని విపక్షాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. ఈ చట్టం అమలులోకి వస్తే భారత రాజకీయాల ముఖ చిత్రం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఇప్పటి వరకు పురుషుల ఆధిపత్యం ఉన్న చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం భారీగా పెరుగుతుంది. టికెట్ల కేటాయింపు విషయంలో ప్రతి రాజకీయ పార్టీ తన వ్యూహాలను మార్చుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఎంపికలో మహిళా నేతలకున్న ప్రాధాన్యత గతంలో కంటే ఎక్కువ ఉంటుంది. మహిళలు చట్టసభలకు రావడం వల్ల ప్రజా సమస్యలపై చర్చల తీరు కూడా మారుతుందని అంచనా.
దేశ పాలన వ్యవస్థలో మహిళల ఆలోచనలు మరియు నిర్ణయాలు ఒక కొత్త దిశను చూపిస్తాయి. ఇది కేవలం సీట్ల పెంపు మాత్రమే కాదు, ఒక గొప్ప సామాజిక పరివర్తనకు నాంది. రిజర్వేషన్లు వచ్చినప్పుడు క్షేత్రస్థాయి అధికారం ఎవరి చేతిలో ఉంటుందనేది ఒక పెద్ద సవాలు. పురుష నేతలు తమ స్థానంలో తమ కుటుంబ సభ్యులను పోటీ చేయించే అవకాశం ఉంది. దీనివల్ల మహిళలు కేవలం పేరుకే ప్రజాప్రతినిధులుగా ఉండి అధికారం మగవారి దగ్గర ఉండే ప్రమాదము ఉంది. స్థానిక సంస్థలో ఉన్న ఈ రబ్బర్ స్టాంపు సంస్కృతి చట్టసభలకు పాకకూడదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మహిళలు స్వతంత్రంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత పార్టీలపై ఉంది. రాజకీయ చైతన్యం ఉన్న మహిళలను ప్రోత్సహించినప్పుడే ఈ రిజర్వేషన్కు అసలైన గౌరవం దక్కుతుంది. వారసత్వ రాజకీయాలకు తావు లేకుండా అర్హులైన మహిళా నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. మహిళా రిజర్వేషన్ల అంశంపై విపక్షాలు ఒక ఉమ్మడి వేదికపైకి రావడం ఆసక్తి కలిగిస్తుంది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఇండియా కూటమి నేతలు తమ వ్యూహాలను సిద్ధం చేశారు. బిల్లుకు మద్దతిస్తూనే అందులోని సాంకేతిక అడ్డంకులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా సీట్ల విభజన వల్ల రాష్ట్రాలకు జరిగే నష్టాన్ని వివరించే ప్రయత్నము చేస్తున్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే అమలులో జాప్యం చేయకూడదని వీరు పట్టుబడుతున్నారు. రేవంత్ రెడ్డి మరియు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయంలో తమ గొంతును గట్టిగా వినిపిస్తున్నారు. రాబోయే కాలంలో పార్లమెంటు వేదికగా ఈ పోరాటం మరింత ఉధృతమయ్యేలా కనిపిస్తుంది. ప్రతి రాజకీయ పార్టీ ఇప్పుడు మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో ఉంది. మహిళలు తమ నిర్ణయాధికారంతో ఏ పార్టీనైనా గెలిపించే లేదా ఓడించే శక్తిని కలిగి ఉన్నారు. ఈ రిజర్వేషన్ల చట్టం ద్వారా తాము మహిళల పక్షపాతిని చాటుకోవాలని బీజేపీ చూస్తుంది. మరోవైపు తమ సంక్షేమ పథకాల ద్వారా మహిళలకు అండగా ఉన్నామని కాంగ్రెస్ భావిస్తుంది. ఓటు వేసేటప్పుడు మహిళలు ఇప్పుడు తమ అభివృద్ధికి కృషి చేసే పార్టీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆర్థిక స్వయం సమృద్ధి మరియు రక్షణ అంశాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి పార్టీ మహిళా కేంద్రంగా తన మేనిఫెస్టోను రూపొందించుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్రాల మధ్య ఈ బిల్లు విషయంలో సరైన సమన్వయం లేదనిపిస్తుంది. రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకుండానే ముఖ్యమైన నిబంధనలు చేర్చడంపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు తమ రాజకీయ ఉనికిపై ఆందోళన చెందుతున్నాయి. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాల హక్కులను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని నేతలు గుర్తు చేస్తున్నారు. మహిళలకు న్యాయం చేసే క్రమంలో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూడాలని వీరు కోరుతున్నారు. అందరినీ కలుపుకొని పోతేనే ఇటువంటి చారిత్రక చట్టాలు విజయవంతం అవుతాయని విశ్లేషకులు అంటున్నారు. ఏకపక్ష నిర్ణయాలు ప్రజాస్వామ్యాన్ని స్ఫూర్తికి విరుద్ధమని విపక్షాలు గొంతు విప్పుతున్నాయి. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగడం వల్ల సామాజిక సమస్యలపై దృష్టి పెరుగుతుంది. విద్య, వైద్యం మరియు శిశు సంక్షేమం వంటి అంశాలపై మహిళా ఎంపీలు మరింత చురుగ్గా పనిచేస్తున్నారు. స్త్రీల భద్రతకు సంబంధించిన చట్టాలు మరింత పటిష్టంగా రూపొందించే అవకాశం ఉంది. సమాజంలో మహిళల పట్ల ఉన్న దృక్పథంలో ఈ చట్టం పెద్ద మార్పును తీసుకొస్తుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి మహిళలు నాయకత్వ స్థాయికి ఎదిగేందుకు ఇది ఒక దారి చూపిస్తుంది. రాజకీయాల్లో మహిళల జోక్యం వల్ల అవినీతి తగ్గే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. భవిష్యత్తు తరాలకు ఈ చట్టం ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన అడుగుగా మారుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బిల్లును ఒక వ్యూహాత్మక కోణంలో విశ్లేషిస్తున్నారు. మహిళలకు అధికారం ఇవ్వడంలో తమ పార్టీ ముందుంటుందని ఆయన గట్టిగా చెబుతున్నారు. ప్రభుత్వం అమలులో జాప్యం చేయడం వెనుక ఉన్న రాజకీయ లబ్ధిని ఆయన ప్రజలకు వివరిస్తున్నారు. తన ప్రభుత్వం చేపట్టిన మహిళా సంక్షేమ కార్యక్రమాల ఉదాహరణగా చూపుతూ కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ కేంద్రం తన అజెండాను అమలు చేయాలని చూస్తుందని ఆయన ఆరోపించారు. ఈ పోరాటంలో మహిళలందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. న్యాయమైన వాటా దక్కే వరకు తమ పోరాటం ఆగదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల అమలు తర్వాత దేశం ఒక కొత్త రాజకీయ యుగంలోకి అడుగు పెడుతుంది. మహిళలు కేవలం ఓటర్లుగానే కాకుండా పాలకులుగా కూడా తమ సత్తా చాటుతున్నారు. జాతీయ రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యత పెరగడం వల్ల దేశాభివృద్ధి వేగవంతం అవుతుంది. అయితే అమలుకు ముందు ఉన్న అడ్డంకులను తొలగించడమే ఇప్పుడున్న పెద్ద సవాలు. పార్టీలు తమ స్వార్థ రాజకీయాల కంటే దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేయాలని ప్రజలు ఆశిస్తున్నారు. సమగ్రమైన చర్చలు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే నారీ శక్తికి నిజమైన గౌరవం మరియు అధికారం దక్కుతాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు ఒక గొప్ప ఆశయంతో మొదలైన ప్రయాణం. ఇది ఏ ఒక్క పార్టీకో లేదా వర్గానికో పరిమితమైన విజయం కాకూడదు. దేశవ్యాప్తంగా ప్రతి మహిళకు చట్టసభల్లో చోటు దక్కాలనేదే ఈ చట్టం యొక్క అసలు ఉద్దేశం. రాజకీయ పోరాటాలు పక్కన పెట్టి అందరూ కలిసి ఈ చట్టం సక్రమంగా అమలు జరిగేలా చూడాలి. రేవంత్ రెడ్డి వంటి నేతలు చేస్తున్న సూచనలను పరిగణలోకి తీసుకుంటే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి. మహిళా సాధికారితతోనే దేశం సుసంపన్నమవుతుందని అందరూ గుర్తించాలి. చారిత్రక తప్పిదాలు జరగకుండా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన సమయం ఇది.